పలమనేరు నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు మనకు ఈ కార్యక్రమానికి విచ్చేసినారు. శుభాభివందనములు. దయచేసి ఆశీన్ కావాలని కోరుచున్నాం. క్లాస్ ప్లీజ్, అందరూ చెప్పండి. గవర్నమెంట్స్ వెల్కమ్. థ్యాంక్ యూ. కూర్చోండి, అంతా కూర్చోండి ప్లీజ్ దయచేసి. డయాస్ పైన ఉన్న పెద్దలందరికీ, రాంబాబు అన్న గారికి, సౌరభ్ అన్న గారికి, డయాస్ పైన ఉన్న పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా నమస్కారాలు. డయాస్ ముందున్న సోదరి మండలికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి కారణం ఎవరు అనేది మనం తెలుసుకోవాలా. ఫస్ట్ మనకి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిందే మన నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సంఘాలు ఏర్పాటు చేయాలి, రండి అందరినీ 10 మంది సభ్యులు చేసి మీకు అందరికీ లోన్లు అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. అంటే ఆ గ్రూప్ ఎంతైనా లోన్ ఇస్తున్నారు. మనకి ప్రస్తుతం 10,000 రూపాయలు అట్లా ఇస్తాను లోను. ఇప్పుడు ఒక మనిషికి 2 లక్షలు ఇస్తున్నారు. ఒక మనిషి గ్రూప్ లో, ఒక సంఘంలో సభ్యురాలకి 2 లక్షల వరకు లోన్ ఇస్తున్నారు. ఇక్కడ ఎంతమంది తీసుకున్నారమ్మా 2 లక్షల లోన్? చేయలేదండి కదా, దాదాపు 50% తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకు కావాలంటే ఫస్ట్ మనకి ఈ విత్తనం. రోజు కీర్తి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రోజు. మహిళలను ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఎదగడానికి మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం ప్రభుత్వం, కీర్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాతనే వచ్చినటువంటి ప్రభుత్వాలు మహిళల యొక్క అవసరాన్ని ఈ దేశంలో సగశాతం ఉండేటువంటి మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తే గాని దేశం అభివృద్ధి చెందనేటువంటి ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చాయి. ఆ రోజు కీర్తి నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల్లో రాజకీయంగా మీరు ఎదగడానికి అవకాశం కల్పించారు. మీరు ఆర్థికంగా ముందుకు రావాలంటే మొట్టమొదట పొదుపు అలవాటు చేసుకోవాలా. పొదుపు అలవాటు చేసి దాని ద్వారా బ్యాంకుల నుంచి రుణ సహాయం ఇవ్వడం కానీ, ప్రభుత్వం నుంచి మీకు పెట్టుబడి నిధి ఇవ్వడం కానీ, ఇవన్నీ చేస్తే మీరు ముందుకొచ్చి దాన్ని ఉపయోగించుకుంటారనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొట్టమొదటి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు నేను కూడా మొదట శాసనసభ్యుడిని. ఆ రోజు చాలా మంది మీరు మీటింగులకు వస్తే ఆ మండల ఆఫీసుల ముందర చాలా మంది అధికారులు చేశారు. ఆడవాళ్ళందరినీ కూడా ఇంట్లో లేకుండా బయట తిప్పుతా ఉన్నారు ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో మహిళలను బయట తిప్పే కార్యక్రమం చేస్తున్నారని చాలా మంది అధికారులుగా మాట్లాడారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, చాలా మంది మాట్లాడారు. ఈ 30 సంవత్సరాల్లో ఒక ఆర్థిక పరమైనటువంటి శక్తిగా ఈ రోజు మహిళలు ఎదిగారంటే
మీ ద్వారా ఈ దేశానికి ఆర్థిక పరంగా ముందుకు పోవడానికి అవకాశం కల్పించిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈరోజు అప్పుడే సోదరులు కొంతమంది మాట్లాడారు. ఈరోజు మీ దగ్గర ఏ ఒక్క తాకట్టు లేకుండా మీకు బ్యాంకర్స్ అప్పిస్తా ఉన్నారు. తాకట్టు లేకుండా బ్యాంకర్స్ అప్పుడు ఇవ్వడానికి వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఈరోజు పురుషులు కూడా అప్పిస్తా ఉన్నారు, మహిళలకు అప్పులు ఇస్తా ఉన్నారు. మేము పోయి బ్యాంకుల్లో అడిగితే మమ్మల్ని మీరేం పెడతారు తాకట్టు మమ్మల్ని అడుగుతారు. మీకు ఏమి లేకుండా మీకు ఎందుకు ఇస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఇస్తున్నారంటే మీరు తీసుకున్న అప్పులో 99.9% తిరిగి కడుతున్నారు కాబట్టి మీకు వెళ్ళి అప్పులు ఇస్తా ఉన్నారు. అంటే ఆ ఘనత చేసిన మాది కాదు, ఇచ్చిన వీళ్ళదే కాదు, తిరిగి అప్పు కట్టే మహిళా సోదరులే గుర్తుంచుకోవాలి. కొనసాగించడానికి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు. ముఖ్యంగా దీపం పథకం ఈరోజు కొత్తగా వచ్చిన కార్యక్రమం కాదు. గతంలోనే మహిళలందరూ కూడా కట్లు పొయ్యలతో వంట చేస్తే వాళ్ళ కళ్ళు దెబ్బతింటాయని ఆ రోజు మొట్టమొదటగా ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ అందించారు, ప్రతి ఇంటికి సిలిండర్ ఇచ్చారు. ఈ రోజు ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడే కార్యక్రమాలు. ముఖ్యంగా ఈ మండలం చూస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో దాదాపు 52 కోట్ల పైన ఈ రోజు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో టార్గెట్ పెట్టుకున్నారు. ఈ రోజు 12,68,00,000 ఒకే దఫా ఈ మండలంలో మీకు అందరికీ కూడా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ మండలంలో ఇంకా కూడా పొదుపు సంఘాలు పెంచాల్సిన అవసరం ఉంది. దాదాపు 19,000 చిల్లరే ఈ రోజు సభ్యులు ఉన్నారు. ఈ మండలంలో మహిళా జనాభా దాదాపు 35,000 మంది ఓటర్లు ఉన్నారు. 19,000 దాకానే గ్రూపుల్లో ఉన్నారు. ఇంకా చాలా మందిని గ్రూపుల్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళందరూ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం నుంచి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు వాడుకోవాలంటే మీరు కూడా గ్రూపులుగా చేరి ముందుకు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలన్నీ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యన మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తా ఉన్నారు. మొన్న కుప్పానికి వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఆర్థిక పరంగా సామాజిక పరంగానే కాదు, పారిశ్రామికంగా కూడా మీరు ముందుకు రావాలా. ఎంఎస్ఎంఈ ద్వారా మీకు రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. ఇప్పుడే సోదరిమణి అప్పుడే ఒక మాట చెప్పింది. మేము కుట్టు మిషన్లలో టైలరింగ్ చేస్తే అవి మార్కెటింగ్ చేసుకోవడానికి మాకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దాన్ని ఏ రకంగా మేము మార్కెటింగ్ చేసుకోవాలని ఈ రోజు చాలా మంది అటు గ్రూప్ గా తయారైతే మీకు ఈ రోజు ఏదైతే స్కూల్లో మీకు ఆ పిల్లలకి ఇచ్చేటువంటి యూనిఫామ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో టైఅప్ చేసుకోగలిగితే మీరు కుట్టిండేటివి ఆ స్కూల్లో యూనిఫామ్ కంతా కూడా మీరే డైరెక్ట్ గా సప్లై చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. వాటినన్నింటినీ కూడా ఇక్కడ ఉండేటువంటి వెలుగు సంఘాల అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ వాళ్లకు మీ గ్రూపుల ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా మీరు ఏదైతే వ్యాపారం చేస్తారో వాటికి మార్కెటింగ్ ఫెసిలిటీ చేయడానికి అవకాశాలుగా కూడా తీసుకోవడానికి ముందుకు రండి. ఏపీఐఐసి ద్వారా ఎవరికైనా ఈ రోజు మీకు ఒక చిన్న ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా మహిళలకైతే పూర్తిగా కూడా సబ్సిడీ కింద తక్కువ రేటుకు ఈ రోజు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చెక్కుల పంపిణీ జరుగుతుంది కార్యక్రమం. మీ గ్రూప్ పేరు మీ గ్రామం పేరు పిలుస్తారు. దయచేసి మరిమాకులపల్లి 20 లక్షల లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ బ్యాంక్ Yes, Maria. Mama, yes.
కోట్ల మా వాళ్ళకి చేయడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా మేనేజర్స్ నడుచుకోండి ప్లీజ్. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తయారు చేయడం. వాళ్ళకి ఏదైనా ఎంఎస్ఎంఈకి సంబంధించి ఎవరైనా కానీ వస్తే ఖచ్చితంగా వాళ్ళకు లోన్ ఇవ్వడానికి మీకు చెప్పండి. మీ మేనేజ్మెంట్ కూడా చెప్పి తప్పనిసరిగా వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వమని చెప్పి